వికారాబాద్ జిల్లా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులకు అట్లాగే మన అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు నరసమ్మ గారికి వేదికపైనున్న జిల్లా నాయకత్వానికి మీ అందరికీ కూడా పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు అత్యంత విజయవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మనం ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు మండు టెండలో మనం ఇక్కడ కూర్చొని మరి మన సమస్యలపైన అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తేనే ఇక్కడ నుండి లేస్తాం, లేకపోతే లేచేది లేదనేసి మనం ఇక్కడ కూర్చున్నాం. అందుకని పోలీసు మిత్రులకు చెప్తున్నాం, అధికారులతో మాట్లాడి అధికారులు వస్తే మంచిది, స్పందిస్తే మంచిది, మా దగ్గరకు వచ్చి సమాధానం చెబితే మంచిది. సమాధానం చెప్పకపోతే చేతులు ముడుచుకొని ఇట్లా ఎండలో కూర్చునే వాళ్ళు కారు వికారాబాద్ జిల్లా వాళ్ళు. మొత్తం అన్నిటినీ దూసుకొని లోపలికే వస్తామనేసి హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఆ ప్రయత్నం పోలీసు మిత్రులు చేయాలి. మేం శాంతియుతంగా చేస్తున్నాం. 2 సంవత్సరాల నుండి చాలా సామరస్యంగా ఉన్న అంగన్వాడీలం తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల వ్యతిరేకమైన నిర్ణయాలు తెచ్చినా కూడా శాంతియుతంగా పోరాటాలు చేసి ధర్నాలు చేసి నిరసనలు తెలియజేస్తున్నాం. రెచ్చగొడుతున్నది ఎవరు? కాలు దువ్వి రెచ్చగొడుతున్నది ఎవరు? మనమా రెచ్చిపోతున్నది? ఈరోజు నేను ఇక్కడ ఉంటే ఐసిడిఎస్ కమిషనర్ ఆఫీస్ నుంచి అధికారులు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన విషయం ఏంటిదంటే, మొన్న చెలో హైదరాబాద్కు మన వాళ్ళు వచ్చి అక్కడ నిర్బంధం తట్టుకోలేక, ఆకలికి తట్టుకోలేక, నీళ్ళు ఇవ్వలేకపోతే తట్టుకోలేక, కనీసం వాష్రూమ్ మేము పోతామంటే కూడా గంటల తరబడి వెహికల్లో ఉంచి హింసించిన దానికి తట్టుకోలేక ప్రభుత్వాన్ని తిట్టారు, ముఖ్యమంత్రిని తిట్టారు, కొంతమంది మంత్రిని తిట్టారు. తప్ప ఈరోజు మనం చెప్తున్నాం, సభాముఖంగా చెప్తున్నాం, బరాబర్ తిడతాం, ఖబర్దార్ అనేసి మేము తెలియజేస్తున్నాం. నిజంగా దమాకున్న ప్రభుత్వం ఏం చేయాలి? దమాకున్న ముఖ్యమంత్రి ఏం చేయాలి? దమాకున్న మంత్రులు ఏం చేయాలి? దమాకున్న అధికారులు ఏం చేయాలి? ఏం అడుగుతున్నారో ఆలోచించాలి, ఏమి తిట్టిర్రో ఆలోచించారంటే చిన్న ధమాకుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, చిన్న ధమాకుంది. ధమాకును పెంచుకోవాలి, కోడి ధమాకుంది, ధమాకును పెంచుకోవాలి, విశాలంగా ఆలోచించాలి అనేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఏమన్నారు వాళ్ళు? హైదరాబాద్ వచ్చి నువ్వు మేనిఫెస్టోలో పెట్టింది ఎందుకు ఇవ్వట్లేదు అనేసి అడుగుతున్నాం మనం. మన వాళ్ళు అడిగింది అది. తప్పెట్లయితుంది? ఈ ప్రభుత్వమే కదా అధికారంలోకి వచ్చే ముందు మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, అధికారంలోకి వస్తే 18,000 నేను ఇస్తాను, నువ్వు రాసినవు కదా, రాయలేదా? మరి మాట్లాడాలి కదా అనేసి అన్నారు. పిఎఫ్ ఇస్తాననేసి అన్నావు, దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేసి అన్నావు అని మాట్లాడిర్రు. మేము ఇవన్నీ అడగడానికి వస్తే ప్రీ ప్రైమరీ అంటున్నావు. 50 ఏళ్ళు పనిచేస్తే 50 ఏళ్ళకు మాకు గుర్తింపేది. ఐసిడిఎస్ ఏర్పడి 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళకు గుర్తింపేదని ఈరోజు మనం అడుగుతున్నాం. గుర్తింపు ఉండాలా ఉండొద్దా? 50 ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వవు. పర్మనెంట్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఊ అంటే తీసేస్తంటావు, ఊ అంటే మేము అంటావు. ఇదా గుర్తింపు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. మరి 50 ఏళ్ళు పనిచేసిన మాకు ఇవన్నీ ఇవ్వాలి కదా, ఇవన్నీ గుర్తించాలి కదా. 50 ఏళ్ళు చేసిన వాళ్ళని పక్కన పెట్టి నువ్వు పోటీ కేంద్రం పెడతావు, ప్రీ ప్రైమరీ అంటావు, కొత్త టీచర్ అంటావు, కొత్త హెల్పర్ అంటావు. అసలు దీన్నే నడపను అనివి కొత్తది ఎట్లా నడుపుతావు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఐసిడిఎస్నే నడపని ప్రభుత్వం, ఐసిడిఎస్కే బడ్జెట్ లేదంటున్న ప్రభుత్వం, నువ్వు కొత్తది ఎట్లా నడుపుతావు అనేసి అడుగుతున్నాం. కొత్తది ఎట్లా ఇస్తావు అనేసి అడుగుతున్నాం.
అంటే మేమంతా పనిచేయనోళ్ళం, పనికి మాలినోళ్ళం, ఐసిడిఎస్ వ్యవస్థ అంతా అస్తమస్తమైన వ్యవస్థ అనేసి ఈరోజు నిర్ణయం చేస్తే మేము ఒప్పుకోమనేసి ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. ఓట్ల కంటే ముందు ఎందుకు చెప్పలే ఈ నిర్ణయం? ఓట్లు అడిగేటప్పుడు ఎందుకు చెప్పలే ఈ నిర్ణయం? ఓట్లప్పుడేమో అన్నీ మంచిగా చేస్తా అంటావు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అడుగుతున్నాయి అన్నీ న్యాయమైనవి అంటావు, నిజంగా ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వాలైనా పరిష్కారం చేయాలంటావు, అప్పుడేమో నువ్వు గద్దె మీద లేవు కాబట్టి ఏమో ఇవి మాట్లాడతావు, గద్దె ఎక్కిన తర్వాతనేమో ఐసిడిఎస్ పనికి రాందంటావా, అంగన్వాడీ టీచర్ పనికి మాలినోళ్ళు అంటావా, అంగన్వాడీ హెల్పర్లు పనికి మాలినోళ్ళు అంటావా? పనికి మాలినోళ్ళం మేం కాదు, పనికి మాలిన ప్రభుత్వం గద్దె మీద ఉంది. ఆ ప్రభుత్వం ఈరోజు మంచి పాలన చేసే విధంగా ప్రభుత్వం యొక్క విధానం మారాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు అధికారులకు చెప్తున్నాం, మంత్రి గారికి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, ఈరోజు ఎవరు తిట్టిరు, ఎవడన్నా మమ్మల్ని తిట్టిండని చెప్పుకుంటాడు, ఎవడన్నా ఎంత శరం తప్పినోడు అయితే చెప్పుకుంటాడు, ఎంత శరం తప్పినోళ్ళు అయితే మాట్లాడుకుంటారు. అరే నన్ను ఎందుకు తిడుతున్నారు అనేసి ఆలోచించుకోవాలి. వాళ్ళ కడుపులో బాధ అంతెందుకు వస్తుంది అనేది ఆలోచించాలి. మనం ఏమైనా లక్షల జీతాలు అడుగుతున్నామా, లక్షల సౌకర్యాలు అడుగుతున్నామా? ప్రీ ప్రైమరీ మాకు ఇవ్వాలనేసి అంటున్నాం. మరి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడీకి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నీకేం మాయ రోగం వచ్చింది, ఏం మాయ రోగం వచ్చింది, ఈ పనులన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు మా మీద అనేసి ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. అందుకని ఇవన్నీ మనం మాట్లాడుతుంటే నువ్వు చర్చలు జరపాలి. నిజంగా మంచి ప్రభుత్వం, న్యాయమైన ప్రభుత్వం అయితే ఏం చేయాలి? జాయింట్ మీటింగ్ పెట్టాలి, చర్చలు జరపాలి, మీ డిమాండ్స్ ఏంటిదో అడగాలి, మన డిమాండ్స్ను వినాలి. అదే కదా ప్రజాస్వామ్యం. ప్రజాపాలన అంటే అదే కదా, ప్రజాస్వామ్యం అంటే అదే కదా. నువ్వు పిలిచిన తర్వాత, చర్చలు పెట్టిన తర్వాత నీకేం చేతనవుతుందో చెప్పు. మనం జీతం పెంచమంటేనేమో పైసలు లేవంటది ప్రభుత్వం, మన ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టడానికి అయితేనేమో కొత్త నిర్ణయం తీసుకుంటుంది. అంటే వ్యతిరేకంగా ఉందా, అనుకూలంగా ఉందా ప్రభుత్వం? అంటే నీకు జీతం పెంచా, ఉన్న ఉద్యోగం కూడా నీకు లేకుండా చేసి ఇక నువ్వింటికి పో, అంగన్వాడీ టీచర్ పోతుంది, హెల్పర్ పోతుంది, ఫ్రీ స్కూల్ పిల్లలనేమో విద్యాశాఖకి ఇయ్యి, ఇక నువ్వు మాత్రం ఆన్లైన్ కొట్టుకుంటా ఇప్పుడు ఉండు. కొన్ని రోజులైతే ఇక ఆన్లైన్ కూడా ఎవరో ఒకరు చేసేస్తారు. ఇక రేషను అదేంది టీహెచ్ఆర్ ఏముంది, ఎవరన్నా ఇస్తారు అనేసి ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది. అందుకని ప్రభుత్వానికి చెప్తున్నాం, నీకు అధికారం ఉండొచ్చు, పోలీసు బలగం ఉండొచ్చు, అధికారుల యంత్రాంగం ఉండొచ్చు, నీకే కాదు 50 ఏళ్లలో పరిపాలించిన ప్రభుత్వాలకు కూడా అన్ని బలాలు ఉన్నాయి. అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఐసిడిఎస్ని ఎత్తేయడం కోసం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ తిప్పి కొట్టిన చరిత్ర మాకుంది, అంగన్వాడీలకు ఉంది. తిప్పి కొట్టడమే కాదు, 50 ఏళ్ల నుండి కంటికి రెప్పలాగా అంగన్వాడీ కేంద్రాలని, ఐసిడిఎస్ని మేం పోరాటం చేసి రక్షించుకుంటున్నాం. తెలంగాణలో కూడా ఖచ్చితంగా రక్షించుకుంటాం, ఖబర్దార్ అనేసి హెచ్చరిక చేస్తున్నాం. అందుకని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రీ ప్రైమరీ మాకు ఇవ్వాలని మనం అడుగుతుంటే మొన్న బడ్జెట్ పెట్టింది ప్రభుత్వం. బడ్జెట్లో ఏం నిర్ణయం చేసింది? పోయిన సంవత్సరం ఏమో 1362 సెంటర్లు తీసుకొస్తే అసలు అది తీసుకురాకురా బాబు, మా సెంటర్లో ప్రీ ప్రైమరీ మేము చెప్తాం, ఇంగ్లీష్ మీడియం మాకి అని మనం అడుగుతున్నాం. 70,000 మంది మాటలు నీకు అవసరం లేదా? 70,000 మంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మనోభావాలు నీకు అవసరం లేదా? అభిప్రాయాలు నీకు అవసరం లేదా అనేసి ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. మాకు ఇవ్వాలనేసి మనం అడుగుతుంటే మనకి ఇవ్వాలనే నిర్ణయం చేయలేదు. పైగా ఏం నిర్ణయం చేశాడు? మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలోనట, అంటే జూన్లో, మనం ఎండాకాలంలో సెలవులలో ఉంటాం కదా, అంటే మీరు మంచిగా సెలవులలో ఉండండి, చాప కింద నీరులాగా నేను మళ్ళీ 2000, 2500 సెంటర్లు మళ్ళా తీసుకొస్తా. 2000, 2500 కావచ్చు, మొత్తం చేయవచ్చు. అంటే ఇక జూన్లో మళ్ళీ నేను మొత్తం కూడా ప్రీ ప్రైమరీని విద్యాశాఖలో పెడతా, ఇక అంగన్వాడీ లేడీకి పోవాలంటే ఇంటికి పోవాలనేసి ప్రభుత్వం చెప్తుంది. అందుకని ప్రభుత్వానికి చెప్తున్నాం, మేమొకటి అడుగుతుంటే
ప్రభుత్వం ఇంకొకటి చేస్తుంది. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ వాళ్ళని ఇంటికి పంపించాలన్న ఏ ఒక్క ప్రభుత్వం కూడా బతికి బట్ట గట్టలేదు. వాళ్ళే ఇంటికి పోయారు తప్ప మేం పోలేదు అనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మదర్స్ కమిటీలను తీసుకొచ్చి ఐసీడీఎస్ని ఎత్తేయాలని చూశాడు. పోయిన మా ఇంటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు? 41, 42 జీవోలు తెచ్చి గ్రామ పంచాయతీలకు అప్పచెప్పి మనల్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయాలని చూశాడు. గ్రామ పంచాయతీలకు అప్పచెప్పనిచ్చినమా? అందుకని వాళ్ళు మనల్ని పంపడం కాదు, చంద్రబాబు నాయుడినే మనతో పెట్టుకున్న తర్వాత మొన్న అధికారంలోకి వచ్చిండు 4 ఏళ్ళకి. ఆయననే ఇంటికి పంపించినాం, కాంగ్రెస్నే ఇంటికి పంపించినాం. మొన్న కూడా అత్యంత నియంతృత్వమైన కేసీఆర్ను కూడా కాలు పట్టి బండ గొట్టి ఇంటికి పంపించిన చరిత్ర కూడా మనకుంది. అందుకని ఇప్పుడు నువ్వేదో ఉద్ధరిస్తావనేసి మా టెంట్ కిందకి వచ్చి సభలలో చెప్పి రాస్తే నమ్మినాం. కానీ 2 సంవత్సరాల్లో చెప్పింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే 5 ఏళ్ళ దాకా నాకు ఉందనుకుంటున్నావేమో. 5 ఏళ్ళు కూడా పట్టదు. నీ మొండి నిర్ణయం ఇట్లనే ఉంటే 5 ఏళ్ళు కాకముందుకే మధ్యలోనే నిన్నింటికి పంపిస్తాం. ఖచ్చితంగా అంగన్వాడీ ఉద్యోగులు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు. ఖబర్దార్ ముఖ్యమంత్రి, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి మనం హెచ్చరిక చేస్తున్నాం. అందుకని బెదిరింపు చర్యలు మానుకోవాలి. కేసులు పెడతారంట మనోళ్ళ మీద. ఎవరైతే తిట్టిరో నేను ఓల్ టైం అన్ని కాబట్టి నా మీద పెట్టడానికి లేదు, బెదిరియడానికి లేదు. నా మీద కూడా పెడుతుండొచ్చు. ఎవరైతే మాట్లాడిరో వాళ్ళ మీద పెడతారంట. నేను చెప్పిన వాళ్ళకి కేసు మా వాళ్ళ మీద పెడితే ఏమని పెడతారు మీరు? నన్ను లంగా లపంగి బట్టబాజీ ఇట్లా తిట్టిరని పెడతారు. మీరు కేసు పెడితే పోయేది మాది కాదు, ఎవరి ఇజ్జత్ పోతుంది అంటే ప్రభుత్వం యొక్క ఇజ్జతే పోతుంది అనేది చెప్పినాం. అదే ఇంత సైకో ప్రభుత్వమా ఇది? ఇంత చిన్న మైండా ఈ ప్రభుత్వానికి? ఇంత దుర్మార్గంగా. అందుకని బెదిరింపు చర్యలు అనేటివి మానుకోవాలి. ఈరోజు అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు మన సంఘంతో, అంగన్వాడీ ఉద్యోగులతోటి జాయింట్ మీటింగ్ పెట్టాలి. జాయింట్ మీటింగ్ పెట్టి పంచాయతీని పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఒక పూట బడి సర్కులర్ ఇవ్వలేదు, దానికి ఏమైనా పైసా ఖర్చు అవుతుందా? నీకు బడ్జెట్ లేదు సరే, ఒక పూట బడి సర్కులర్ ఇవ్వడానికి ఏంటిది? ఇప్పుడు ఏం మాట చెప్తున్నారంటే ఒక పూట బడి సర్కులర్ ఇద్దామనుకున్నారట. చలో హైదరాబాద్ వచ్చిరు కాబట్టి, తిట్టిరు కాబట్టి ఇస్తలేరని కొంతమంది, కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, మనం ఎండలో కూర్చుంటే ఇంటికాడ నీడకుండే సంఘాలు ఉన్నాయి చూడండి, వాళ్ళు మాట్లాడుతారు, అధికారులు మాట్లాడుతారు. అంటే మనం అడిగితే ఇయ్యరట. మరి అడిగితే ఇయ్యని ప్రభుత్వం, ప్రశ్నిస్తే పడని ప్రభుత్వం, న్యాయం అడిగితే ఈయనని ప్రభుత్వం, మరి అది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? ప్రజల ప్రభుత్వం ఎట్లయితుంది? అసలు అట్లాంటి ప్రభుత్వం మనకెందుకు అనేసి ఈరోజు మనం అంటున్నాం. న్యాయమే లేని ప్రభుత్వం మనకెందుకు? అందుకని ప్రభుత్వం బెదిరింపు చర్యలు మానుకోవాలి. మన అందరితో కూడా చర్చలు జరపాలి. చర్చలు జరపకుండా మేము పోలీసు వాళ్ళని పెడతాం. 2 రోజుల ముందే మొన్న అరెస్ట్ చేశారు కదా మమ్మల్ని, నన్ను మంగను కోశాధికారిని. పర్మిషన్ ఇస్తామని ఇంటికి వచ్చేదాకా తెలియదు మాకు. అరే మేము ఒక సభ పెట్టుకుంటామయ్యా, ఒక బ్యానర్ పెట్టుకుంటాం, మేము మా జనం వస్తారు, మా సమస్యలన్నీ కూడా మేము ప్రచారంలో పెట్టాలి కదా. మాకు మంత్రి దగ్గర అవకాశం ఇవ్వండి, ప్రతినిధులు ఎంతమంది అయినా సరే అధికారుల దగ్గర ఇవ్వండి. ఎంత ఆలస్యమైనా మేము అక్కడ కూర్చుంటాం ప్రతినిధుల వరకు అనేసి అడిగినాం. ఇది కూడా అవకాశం ఇవ్వకపోతే మరి ఇది నియంతృత్వ ప్రభుత్వం కాదా? పర్మిషన్ అని ఇంటికి వచ్చి అరెస్ట్ చేసిర్రు. మొత్తం 2 రోజులు జైల్లో పెట్టిర్రు, చిత్రహింసలు పెట్టిర్రు. అక్కడ అధ్యక్షురాలని నిర్మల్ జిల్లాలో ఫోన్ నెంబర్ అన్ని పట్టుకొని అక్కడ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా
చెల్లా చెదరు చేసి హైదరాబాద్ అంటే ఇప్పుడు కొంతమందికి అడ్రస్సులు తెలియదు, కొంతమంది దగ్గర ఫోన్ నెంబర్లు ఉండవు, ఆయమ్మల దగ్గర అసలే ఉండదు పాపం. అసలు హైదరాబాద్లో ఏ గల్లీ ఏంటిదో కూడా తెలియదు. మనం ఒక దగ్గర ఉంటే పోలీసులు వచ్చే వరకు ఎక్కడికక్కడ ఉరుకుతున్నారు. ఏమైపోవాలి మనం? ఇట్లా నిర్బంధం పెడుతుంది ఈ ప్రభుత్వం. అనుకుంటుండొచ్చు మాకు పోలీసులు ఉన్నారు, మీరు ధర్నా అంటే ఒకరోజు ముందే వస్తారు, లేకపోతే మబ్బులు వస్తారు, లేకపోతే మా దగ్గర లాఠీలు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి అనుకుంటుండొచ్చు. నిర్బంధం పెడితే ఎంత నిర్బంధం పెడితే అంత పోరాటం పెరుగుతుంది. ఈరోజు ఒక పిల్లి ఉంటుంది, చరిత్ర ఏం చెప్తుంది? పిల్లి చిన్నదే కావచ్చు, దానికి బలం తక్కువ ఉండొచ్చు. అలాంటి దాన్ని ఒక రూమ్ లేచి గొల్లెం పెడితే అది దాని శక్తి పిల్లి కాదు, అక్కడ దాని శక్తి పులి అవుతుంది. అక్కడ పులై ఎవరైతే గొల్లెం పెట్టారో వాళ్ళని ఎక్కడ పట్టుకుంటే చేస్తాడో అక్కడ పట్టుకుంటుంది. అంత శక్తి ఉంటుంది పోరాటంలో. అందుకని మీరు నిర్బంధాన్ని ప్రయోగిస్తే మేము కూడా నిర్బంధాన్ని ఎట్లా తిప్పికొట్టాలనో భవిష్యత్తులో మనం కూడా అన్ని రకాలుగా సిద్ధమై బయటకు వెళ్ళాలి, అన్ని తీసుకొని రావాలి. అందుకని ఎవరైతే ఇంటికి వస్తారో పోలీసు వాళ్ళు ఒక్కరొస్తే కుటుంబ సభ్యులందరికీ చెప్పాలి, ఇప్పటి నుండి నా జీతం వస్తే తీసుకున్నాడు కాదు నువ్వు. నా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే నాతో పాటు 5 మంది ఉంటారో 10 మంది ఉంటారో తరిమి కొట్టాలి, పోలీసు వాళ్ళని ఇంటికి వస్తానేసి చెప్పాలి. కుటుంబ సభ్యులకి చెప్పాలా చెప్పొద్దా? చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిర్బంధం పెడుతుంది, మమ్మల్ని ఇట్లా చిత్రహింసలు పెడుతుంది, బయటకు వెళ్ళనిస్తలేదు, ఇంటికి వస్తుంది, అరెస్ట్ చేస్తుంది. మరి ఈ వ్యతిరేకమైన విధానంలో మరి నువ్వు కూడా కలిసి రావాలి కదా అనేసి భర్తకు చెప్పాలి, అత్తమామకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి. అందుకని పోలీసులు ఇంటికి వచ్చిరనుకో కత్తులు కటారాలు రోకలి బండలు తీసుకొని బయటకు వెళ్ళాలి. మనం వెళ్ళాలా వెళ్ళొద్దా? ఆ విధంగా తయారు కావాలి మనం. అందుకని ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు రావాలంటే గజ గజ వణకాలి. ఆ విధంగా మనం ఆది శక్తుల్లాగా మారాలి. మనమే కాదు, గ్రామానికి పోలీసు వెహికల్ వచ్చిందంటే మనం సేవలు చేస్తున్నాం కదా. 1000 మందికి చేస్తున్నామా చేస్తలేమా? వాళ్ళందరికీ చెప్పాలి. ప్రీ ప్రైమరీ వస్తే మొత్తం ICDS పోతుంది, వాడు ప్రీ ప్రైమరీ కూడా పెట్టడు. అందుకని ఇది పోతుంది అది పోతుంది అనేసి ప్రజలందరినీ కూడా తిరుగుబాటు చేయాలి. పోలీసు వెహికల్ లోపలికి రాకుండా అక్కడనే మనం ఎట్లయితే అడ్డుకుంటామో జనాన్ని మొత్తం తీసుకొని పోయి అక్కడ కూర్చుండబెట్టే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా తిరుగుబాటు చేయాలి. అందుకని ప్రభుత్వానికి చెప్తున్నాం, పోలీసులు ఉన్నారు కాబట్టి మొత్తము మేము దింపుతాం. ఆర్మీని దింపుతున్నారు ఇప్పుడు. అంటే మొత్తం మనల్ని ఇట్లా అరెస్టులు చేసి తోపులాటలు చేసి మొత్తం నిర్బంధాన్ని ప్రయోగించి బాంబో ఇక ఇదేం నిర్బంధం అని భయపెట్టియాలని చూస్తున్నారు. ఎవరన్నా భయపడుతుండొచ్చు కానీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మాత్రం భయపడదు. 50 ఏళ్ళల్లా మనం ముందు లాగేసుకున్నాను కూడా మనం చూసినాం. లాగేసుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు పెద్ద మంత్రులు అయిన వాళ్ళని కూడా చూసినాం, సర్పంచులు అయిన వాళ్ళని చూసినాం, మన కళ్ళ ముంగట ఎంపీటీసీ జడ్పీటీసీ అయిన వాళ్ళని చూసినాం. ఎంతో మందికి పదవులు వస్తున్నాయి పోతున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి కన్నా అంత అవగాహన ఉందో ప్రజల మీద లేదో కానీ ఒక గ్రామంలో అవగాహన ఉన్నది, పట్టున్నది, వాళ్ళ నాడి తెలిసిన వాళ్ళు ఎవరంటే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్. అందుకని అంత సీనియారిటీ ఈరోజు ఉంది. గ్రామాల్లో రాజకీయాలనే కింద మీద చేసే శక్తి మనకి ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులకు ఉంది. అందుకని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, అధికారులకు తెలియజేస్తున్నాం, ఈరోజు ప్రభుత్వం మనతో పంచాయతీ పెంచుకుంటుంది, కాలు దువ్వుతుంది. కాలు దువ్వితే నష్టపోయేది ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ గారు ఈరోజు ఈ ధర్నాలకే ప్రభుత్వం దిగిరాకపోతే మొత్తం బంద్ పెట్టి కూర్చుంటాం. ఈరోజు ఇప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోతే ప్రజాభవన్కే వస్తాం అనేసి మనం హెచ్చరిక చేస్తున్నాం. అందుకని న్యాయం అడిగితే అన్యాయం అనడం కరెక్ట్ కాదు. న్యాయం అడిగితే
వీళ్ళు బతకనిస్తలేరు అనడం కరెక్ట్ కాదు. ఈరోజు మనం బతకలేకపోతున్నాం. వచ్చే జీతం ఇప్పుడు మొన్న వచ్చింది, ఏది 20 తారీఖు వచ్చింది. పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు మనకు రాలేదు. ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదు. రెండోది, మనకు కష్టాలు ఉన్నాయి అనేసి మనం ధర్నా చేస్తే జీతం కట్ చేస్తున్నారు. జీతం అంటే సమస్య కోసము రావాలి, ఒక సమస్యను అడుగుదామని వస్తే జీతం కట్ చేసి ఇంకో సమస్యని మనం ఇక్కడికి వచ్చి నా మొగడు ఇట్లా కొడుతుండు, మా అత్త తిడుతుంది, లేకపోతే నా పిల్లలు వినట్లేదు అని అడుగుతున్నామా? ధర్నాలలో ఏమడుగుతున్నాం? దేనికోసం అడుగుతున్నాం? నీ ఐసిడిఎస్ ప్రభుత్వం పెట్టిన ఐసిడిఎస్ గురించి కదా, ప్రభుత్వానికి మనకున్న సమస్యలు అడుగుతున్నాం కదా. ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ అడిగితే జీతం కట్ చేయడం అంటే మనకున్న హక్కుల్ని కాలరాయడం. అది మనకున్న హక్కుల్ని కాలరాయడం. ఈరోజు ప్రీ ప్రైమరీ మేం తేలేదు, కేంద్రం తెచ్చింది అనేసి అంటున్నారు. నువ్వు కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఉంది కదా, నీకు ప్రభుత్వం ఉంది కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నీకు అసెంబ్లీ ఒక ప్రభుత్వమే ఉంది కదా. కేంద్రాన్ని నేను ఇక్కడ అమలు చేయను అని ఎందుకు నువ్వు నిర్ణయం చేయట్లేదు? ఇతర రాష్ట్రాలు చేసినాయి కదా, కేరళలో చేసారు కదా. అందుకని ప్రభుత్వం చాలా మొండిగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉంది. చాలా మనకు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు వ్యతిరేకమైన విధానాలతో ఉంది. అందుకని ఈ విధానాలని మార్చుకోవాలి. వెంటనే మనతో జాయింట్ మీటింగ్ పెట్టాలి, సమస్యల మీద చర్చించాలి, మనం పెట్టే డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఇప్పుడు ఒక్కరోజే ధర్నా చేస్తున్నాం. ఇదే మొండి వైఖరితో ఉంటే ఖచ్చితంగా పనులన్నీ బంద్ చేసి పెద్ద ఎత్తున సమ్మెలోకి దిగుతాం. ఖబర్దార్ అనేసి కూడా హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఇప్పుడు అధికారులు రావాలి, మన సమస్యల్ని పరిష్కారం చేయాలి. చేయకపోతే ఇక్కడి నుండి లేచేది లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.